नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈరోజు 26/2020 భగవద్గీత అధ్యాయం 9 శ్లోకం సంఖ్య 3 గురించి మనం చర్చిస్తున్నాం. కొందరి భక్తులకి ఆహ్వానం పలుకుతున్నాం. అందులోని భక్తులు ఆన్లైన్లో శ్రద్ధగా భగవద్గీతలో విషయాన్ని తెలుసుకోవాలని ఉద్దేశంతో అత్యంత శ్రద్ధతో సాధన చేసినటువంటి భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. చెప్పండి. పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార ఆత్మని. అసతదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార ఆత్మని. అసతదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే
मृत्यु संसार वर्त्मनि अश्रद्धदान पुरुषां धर्मस्य परन्तपा अप्राप्यामां निवर्तन्ते मृत्यु संसार वर्त्मनि। चलो फिर चलो। अश्रद्धदान पुरुषां धर्मस्य परन्तपा अप्राप्यामां निवर्तन्ते संसारवर्त्मनि। परन्तपा अप्राप्यामां निवर्तन्ते मृत्यु संसारवर्त्मनि। ओके, ప్రతిపాదన చెప్పండి. అశ్రద్ధ దానాః శ్రద్ధ లేనివారు, పురుషాః అట్టి జనులు, ధర్మస్య ధర్మ విధానము పట్ల, అస్య ఈ పరంతప ఓ శత్రు సంహారక, అప్రాప్య పొందక, మాం నన్ను, నివర్తంతి తిరిగి వస్తారు, మృత్యువు సంసార భౌతిక అస్తిత్వంలోని, వర్త్మని మార్గానికి. భావన భాష్యం గురించి వచ్చేసి అభయచరణానంద భక్తి స్వామి శిల ప్రభువా జయ శిల ప్రభువా. భావం: ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు కనుక వారు ఈ భౌతిక జగత్తులోని జన్మముక్తి మార్గానికి తిరిగి వస్తారు. భావం చెప్పండి. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు కనుక వారు ఈ భౌతిక జగత్తులోని జన్మ మృత్యు మార్గానికి తిరిగి వస్తారు. భాష్యం శ్రద్ధ చదువుతాను, వినండి. భాష్యం: శ్రద్ధ లేని వారు ఈ భక్తియుక్త సేవా పద్ధతిని జయప్రదంగా నిర్వహించలేరు. ఇదే ఈ శ్లోక సారాంశం. భక్తుల సాంగత్యంలోని శ్రద్ధ కలుగుతుంది. దురదృష్టవంతులైన వ్యక్తులు మహాత్ముల ద్వారా సమస్త వేదవాన్మయ నిదర్శనాన్ని విన్న తరువాత కూడా భగవంతుని మీద విశ్వాసాన్ని పొందరు. వారు సందేహగ్రస్తులై భగవంతుని భక్తియుక్త సేవలో స్థిరంగా నెలకొనలేరు. ఈ విధముగా కృష్ణ భక్తి భావనలో ప్రగతికి శ్రద్ధే అత్యంత ముఖ్యమైన విషయం. కేవలం దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవించడం ద్వారా మనిషి సమస్త పూర్ణత్వాన్ని సాధించగలుగుతాడని పూర్తి నమ్మకమే శ్రద్ధ అని చైతన్య చరితామృతంలో చూపబడింది. అదే నిజమైన శ్రద్ధ అనబడుతుంది. శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది. 4వ స్కందం 31వ అధ్యాయం 14వ శ్లోకంలో యథాతరోశేషనేన తుభ్యంతి తస్కందభుజోపశాఖాః ప్రాణోపహరచయతేంద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్యం. చెట్టు మూలానికి నీళ్లు పోయడం ద్వారా మనిషి దాని కొమ్మలను, రెమ్మలను, ఆకులను సంతృప్తిపరుస్తాడు. ఉదరానికి ఆహారాన్ని అందించడం ద్వారా అతడు దేహేంద్రియాలన్నింటినీ సంతృప్తిపరుస్తాడు. అదేవిధంగా భగవంతుని దివ్య సేవలు నెలకొనడం ద్వారా మనిషి సమస్త దేవతలను, సమస్త ఇతర జీవులను అప్రయత్నంగా సంతృప్తిపరుస్తాడు. అందుకే భగవద్గీతను చదివిన తరువాత మనిషి భగవద్గీత సారాంశానికి శీఘ్రంగా చేరుకోవాలి. అతడు సమస్త ఇతర కర్మలను విడిచిపెట్టి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ సేవను చేపట్టాలి. అతడు జీవనతత్వాన్ని నమ్మితే అది అందరూ కూడా మంగళాచరణ మంత్రం చెప్తున్నాం. ఓం
अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी कारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशकारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरकृष्णे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। మరొకసారి అందరికీ ఆన్లైన్ ద్వారా భౌతిక ప్రవచనాన్ని వినడానికి అత్యంత శ్రద్ధని చూపిస్తున్నట్టు భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఈరోజు 20 జూన్ 2020 శనివారం. భౌతిక ప్రవచనానికి చేసిన భక్తులకు అలాగే ఆహ్వానం పలుకుతున్నాం. మనం చదువుతున్నటువంటి శ్లోకం 9వ అధ్యాయంలోని 3వ శ్లోకం గురించి చర్చిస్తున్నాం మనం. ఈ శ్లోకంలో దేవాలయ శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసే విషయాన్ని మనం సమగ్రంగా అవగాహన చేసుకునే ప్రయత్నించాలి. అశ్రద్ధదానా పురుషం ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే పృథ్వీ సంసారవత్మని. ఏంటి శ్లోకంలో శ్రీకృష్ణ వారు దేవాలయ శ్రీకృష్ణ వారు ఏం తెలియజేస్తున్నారు? ఎవరైతే భక్తుల సేవలో శ్రద్ధ లేని వాళ్ళు తిరిగి భౌతిక ప్రపంచంలో జనముక్తి మార్గాలు తిరిగి వస్తారు అనే విషయం తెలియజేస్తున్నారు. మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి చక్కగా అత్యంత శ్రద్ధతో భక్తుల సేవ మార్గాన్ని అనుసరించి తిరిగి మన భగవద్ధామం చేరుకోవడం ఒక మార్గం అయితే, మన భక్తిగా సేవ విధానానికి ఆకర్షణ చెందకుండా ఇతర అంటే భౌతికమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ భౌతిక ప్రపంచంలో ఉండే విధానం అంటే తిరిగి జననం మరణం ఈ సంసార చక్రంలో తిరిగి తీసుకునే మార్గం అన్నమాట. మనం 9వ అధ్యాయాన్ని మనం చక్కగా అధ్యయనం చేస్తే మనకు అవగతమైన విషయం ఏంటంటే, భగవంతునికి సంబంధించినటువంటి గుహ్యతమ జ్ఞానాన్ని చక్కగా వివరిస్తున్నారు. ప్రభుత్వ భాషల్లో ఏం తెలియజేస్తున్నారంటే 2-3 అధ్యాయాలు భగవద్గీత గ్రంథంలో ఉన్నటువంటి 2-3 అధ్యాయాలు ముఖ్యమైన జ్ఞానాన్ని తెలియజేసినట్టయితే 7-8 అధ్యాయాలు ముఖ్యతర జ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఇక 9వ అధ్యాయం ముఖ్యతమము మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ పరమ జ్ఞానం గురించి తెలియజేస్తుంది.
వాస్తవంగా భక్తియుక్త సేవా విధానానికి సంబంధించినటువంటి మెలకువల్ని క్రమబద్ధంగా శ్రీకృష్ణ భగవాన్ వారు తెలియజేస్తున్నారు. 7-8 అధ్యాయాల్లో మరింత భక్తియుక్త సేవా విధానంలో ఉన్నటువంటి మెలకువల్ని తెలియజేసినట్టయితే అత్యంత ముఖ్యమైన విషయాల్ని 9వ అధ్యాయంలో శుద్ధ భక్తికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఇంట్లో తెలియజేస్తున్నారు. ఏ మానవుడైతే భగవంతుని యొక్క దివ్య స్థాయిని అవగాహన చేసుకుంటారో, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు దివ్యుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పరమ పవిత్రుడు, దివ్యమైన భోక్త, సన్నిహిత మిత్రుడు, ఆయనే మన యొక్క నిజమైన శ్రేయోభిలాషి. ఆయన కంటే గొప్పగా ప్రేమించే వ్యక్తి మరెవరు లేరు. మనుషుల్నే కాదు, సకల చరాచర జీవులన్నింటినీ కూడా. మన ఈ శ్లోకాల్లో అధ్యయనం చేస్తున్నట్టయితే గతిర్భర్త ప్రభు సాక్షి నివాసం శరణం సుహృత్ అని చెప్పేసి మనకు శ్లోకాల్లో వస్తాయన్నమాట. మీకు తండ్రిని, తల్లిని, తాతని అని చెప్తున్నారు అన్నమాట, అని మిత్రుని అని చెప్పేసి. ఆ విధంగా శ్రీకృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అలా తెలుసుకుంటేనే అతని భక్తియుక్త సేవల్ని స్వచ్ఛందంగా ప్రేమతో ఆయన నిర్వహించగలడు. లేదంటే అతనిలో అశ్రద్ధ అనేది వస్తుంది అన్నమాట. భక్తియుక్త సేవ విధానమే అత్యంత ప్రేమతో చేయగలిగినటువంటి కార్యక్రమం. మన భగవంతుడు ఎవరి యొక్క బలవంతంగా చేయాలని కోరుకోడు. జీవుడికి ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఆయన స్వచ్ఛందంగా ఆ జీవుడు సద్వినియోగం చేసుకొని ప్రేమతో బాలాజీ గోవింద కృష్ణ పట్ల మన ప్రేమను చూపించి భక్తియుక్త సేవ నిర్వహించినట్టయితే ఆయన ఎంతగానో సంతృప్తి చెందుతారు. శ్రీల ప్రభుపాదుల వారు తన ప్రవచనం తెలియజేస్తూ, మనం ఏదో కారణం చేత ఈ భౌతిక ప్రపంచాన్ని రాబడ్డాం. వాస్తవంగా మనం భగవంతుని దగ్గర ఆనందంగా ఉండవలసిన వాళ్ళం. మనలో నుండి నాకు ఒక చోట ఒక కారణం ప్రభుపాదులు తెలియజేస్తూ వచ్చారు. కొన్ని సమయంలో కారణం కోసం వెతకాల్సిన పని లేదు అని చెప్పారు అన్నమాట. మరొక చోట చక్కగా వివరణ ఇస్తూ ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక పెద్ద కర్మాగారంలో ఆ కర్మాగారం నిర్వహించే యజమాని దగ్గర ఒక కూలీవాడిగా ఉన్నాం. ఆ కూలీవాడు తన యొక్క స్వేచ్ఛను ఉపయోగించి యజమాని ప్రవర్తించే విధంగా ప్రవర్తించినట్టయితే కూలీవాడిని యజమాని ఏం చేస్తాడు? తన కర్మగారి నుంచి ఆయన బయట పంపించేస్తాడు. అదేవిధంగా భగవద్ రాజ్యంలో ఉండే భావన వేరు. వైకుంఠ లోకాల్లో భావన ఏ విధంగా ఉంటుందంటే మనది సేవా భావన. జీవుడి యొక్క సహజ స్వభావం ఏంటంటే భగవంతునికి ప్రేమతో సేవ చేసుకోవడం. ఎప్పుడైతే మన సహజ స్వభావాన్ని విస్మరించి మనం ప్రవర్తిస్తామో కర్మగారంలో అయితే బయట పంపించేస్తాం, దాని గురించి పట్టించుకోడు. కానీ జీవులు అతని యొక్క అంశీభూతులు కాబట్టి ఆ జీవుడి యొక్క స్వేచ్ఛని గౌరవించి ఇలాంటి జీవులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు అన్నమాట. ఏమిటా ప్రపంచం? ఈ భౌతిక ప్రపంచం. ఎప్పుడైతే మన వైకుంఠ లోకాల నుంచి, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి మనం బయటకు వస్తామో
బయటికి వచ్చిన ప్రతి ఒక్క జీవుడికి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప స్థానం ఏంటంటే బ్రహ్మస్థానాన్ని ఇస్తారనమాట. ప్రతి ఒక్కరికి ఏదైతే మనం చూస్తున్నామో జీవరాశులు ఏది ఉన్నాయో ప్రతి ఒక్క జీవి కూడా బ్రహ్మస్థానాన్ని పొందినటువంటి అనమాట. మనకు శాస్త్ర వివరణ ఉంది. కానీ ఆ బ్రహ్మస్థానాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క గొప్ప స్థానాన్ని దుర్వినియోగపరుచుకొని మనం ఈ స్థితికి వచ్చామన్నమాట. ఈ స్థితికి రావడం జరిగింది. ఇదొక్కటే మనం చూస్తున్నట్టు ఇదొక్కటే బ్రహ్మాండం కాదు. ఈ బ్రహ్మాండం యొక్క పరిమాణానికి చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు, చతుర్దశ భువనాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. ఇలాంటి బ్రహ్మాండాలు అనేకమైన బ్రహ్మాండాలు ఉన్నాయి, అనేకమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనేకమైనటువంటి బ్రహ్మాండాల్లో అనేకమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మలు, అనేకమైనటువంటి పంచముఖ బ్రహ్మలు, అనేకమైనటువంటి దశముఖ బ్రహ్మలు, అనేకమైనటువంటి శతముఖ బ్రహ్మలు, సహస్రముఖ బ్రహ్మలు, లక్షముఖాన బ్రహ్మలు. మనకు ఊహకందే విషయమే ఇది. మరి బ్రహ్మను ఎవరు సృష్టించారు? అది ద్వితీయ సృష్టికర్త బ్రహ్మ. మరి ప్రథమ సృష్టికర్త ఎవరు? విష్ణు. మరి దీన్ని బట్టి విష్ణులు కూడా ఎంతమంది ఉన్నారు? 3 విష్ణులు ఉన్నారు. క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, ప్రాణోదక సాయి విష్ణు, 3 రకాల విష్ణు ఉన్నారు. సో కృష్ణతో అర్థం చేసుకోవడం సులభం కాదు. కృష్ణతత్వాన్ని, కృష్ణుని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అందరికీ మూలం శ్రీకృష్ణుని అవగాహన చేసుకోవడం. అంటే శిల ప్రభుపాద గ్రంథాన్ని అధ్యయనం చేస్తే తప్ప. శిల ప్రభుపాద వారు సాధారణ వ్యక్తి కాదు. ఆయన గోలోకు నుంచి పంపబడినటువంటి శ్రీకృష్ణ భగవానుల చేత పంపబడినటువంటి ఆధ్యాత్మిక రాయబారి. శిల ప్రభుపాద వారు ఏదైతే ఈ గ్రంథాల్లో భాష్యం రాశారో తన యొక్క భాష్యాన్ని కొన్ని సమయాల్లో ప్రభుపాద వారు తనే అధ్యయనం చేసేవారు అనమాట. శ్రీ రాధాగోవింద శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్కి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి, శ్రీ గౌనికాయకి, గోమాతకి, శ్రీ ప్రభుపాదకి, సాయిగా ఉంచుతారు. అప్పుడు శిష్యులు అది గమనించి ప్రభుపాదను అడిగారనమాట. ప్రభుపాద, ఈ పుస్తకాలు భాష మీరే రాశారు, మీరు రాసిన గ్రంథాన్ని మీరే అధ్యయనం చేస్తున్నారు అని ప్రభుపాద వారి దృష్టికి శిష్యులు తీసుకెళ్ళినట్టు, ఈ గ్రంథాన్ని నేను రాయలేదు, నా చేత కృష్ణుడు రాయించాడు అని చెప్పానమాట. ఈ ఆధునిక యుగానికి ప్రజలు ఈ భాష్యాన్ని చదివితే శ్రీకృష్ణుని గురించి యథార్థంగా అవగాహన చేసుకునేగలిగే స్థాయిని, ఆ పదజాలాన్ని అంతా కూడా శ్రీకృష్ణ భగవాన్ వారే ఆ చక్కగా ఆయన చేత రాయించారు. ప్రభుపాద వారు ఈ గ్రంథాన్ని మనకు అందించడం కోసం తీసుకున్నట్టు కృషి మాటల్లో వర్ణించలేని అనమాట. ఎవరు కూడా అనితర సాధ్యమైన కార్యక్రమం, చాలా గొప్ప యజ్ఞం, సాధారణ మనిషి చేయలేడు. మనం ఒక్కరోజు ప్రాతంతం వెళ్ళుకుంటే మనకు తిరిగి మామూలు స్థాయికి రావాలంటే ఎంతసేపటి మనకు ఎవరు వాళ్ళు తెలుసు. ప్రతిరోజు కొంచెం అర్ధరాత్రి సమయం నుంచి తెల్లవారుజాము వరకు సంస్కృతం వంటి వాటి అన్నింటినీ కూడా ఆంగ్లంలో అనువాదం చేస్తూ వచ్చారు. ఆయనంతా కష్టపడి శిల ప్రభుపాద వారు మనకి గ్రంథాలు అందజేస్తే వాడిని చదవడం మన వల్ల కాలేకుండా ఉంది. ఎవరైతే గ్రంథాలను చక్కగా అధ్యయనం చేస్తారో తప్పకుండా ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతారో, అందులో ఎలాంటి సందేహం లేదు. శిల ప్రభుపాద అసలు వ్యాఖ్యానం అత్యంత పవిత్రమైంది. శ్రీకృష్ణ భగవాన్ పట్ల ఎంతో ప్రేమతో రాసినటువంటి వ్యాఖ్యానాలని కూడా
శ్రీకృష్ణ భగవానికి సంబంధించి ఎంతో ప్రేమతో ఈ గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఎవరు కూడా ఇతరులు ఎంతమంది వ్యాఖ్యానం చేసినా భాష్యం రాసినా కూడా సో దేవాదేవుని పట్ల భక్తి ప్రపత్తులను గమనించుకోవడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఈ సాధారణంగా జనుల్లో కనిపించే లక్షణం అంటే ఈ అసూయ, ఈ పోటీతత్వం, కీర్తి భావన ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు సహజంగానే ఇప్పుడు వ్యాఖ్యానం రాసినప్పుడు ఆ సహజమైన కల్మషం అనేది వెళ్తుంది. సో ఈ విధంగా అయితే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అపౌరుషేయుడు, అదేవిధంగా అతని శుద్ధ భక్తులు కూడా అపౌరుషేయ స్థానంలో ఉన్నారు. సో ఇందుకు ప్రాసెస్ చెప్పుకున్నామా, అపౌరుష అంటే ఏంటి? సో వాళ్ళు తప్పులు చేయరు, మోసగింప స్వభావం వాళ్ళలో ఉండదు, వాళ్ళకి జ్ఞానం సమగ్రంగా ఉంటుంది, అదేవిధంగా అపరిపడినటువంటి ఇంద్రియాలు కలిగి ఉండవు. అన్ని కూడా ఈ 4 దోషాలు అతీతమైన వ్యక్తులు కాబట్టి వారు చేసే వ్యాఖ్యానం అది కూడా దివ్యంగా ఉంటుంది. సాధారణ మనం చూస్తున్న మార్కెట్లో చాలా భౌతిక గ్రంథాలు లభిస్తుంటాయి, కానీ వారి కీర్తి కోసం వారి వ్యాఖ్యానం రాసుకోవడం జరుగుతుంది. కానీ నిజమైన ఆధ్యాత్మిక ప్రగతిని పొందాలంటే గురు శిష్య పరంపరాగతంగా వచ్చే గ్రంథాన్ని అధ్యయనం చేస్తేనే వాళ్ళు భక్తి సేవలో చేయడానికి అవకాశం ఉంటుంది. మన 9వ అధ్యాయంలో మొదటి శ్లోకం గురించి చదువుకున్నాం, 2వ శ్లోకం గురించి చదువుకున్నాం. పరమ ముఖ్య జ్ఞానంగా పేర్కొనడం జరిగిందన్నమాట. ఎవరైతే ఈ భక్తి సేవల యొక్క మహత్యాన్ని చక్కగా అవగాహన చేసుకొని చాలా విశిష్టమైనది అవగాహన చేసుకుని ఎవరైతే భక్తి సేవ నిర్వహిస్తారో వారు తిరిగి భగవద్ధామం చేరుకున్నట్టయితే శ్రద్ధ లేని వారు తిరిగి ఈ భౌతిక ప్రపంచంలోనే జన్మ తీసుకుంటారు అనేది శ్రీకృష్ణ వారు ఈ శ్లోకాన్ని తెలియపరుస్తున్నారు. మనం ఋగ్వేదంలోని ఒక శ్లోకాన్ని మనం ఒక కథను చెప్పుకున్నాం. అందులో విషయం ఏంటంటే ఋగ్వేదంలో ఈ కథ మనకేం తెలియజేస్తుందంటే భౌతిక ప్రపంచం యొక్క స్వభావం తెలియజేసే ఒక చక్కటి ఉపమానాన్ని అందులో పేర్కొన్నారు అన్నమాట. ఏమిటా కథ అంటే, ఒక నదిలో చనిపోయిన ఏనుగు కాస్త ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. ఆ ఏనుగు కాస్త కొట్టుకొని పోయేది ఒక కాకి గమనించి ఆ ఏనుగు మీద వాలింది అనమాట. అప్పటికే వివిధ జీవరాశులు కాస్త ఆ శరీరాన్ని తినివేయడం ద్వారా కొంత మాంసం ముద్ద బయటకు కనిపిస్తుంది. ఆ మాంసపు ముద్దని తింటూ ఆ నదిలో అది ఎలా ఉందంటే దానికి చక్కగా నదిలో నీళ్లు ఎలా వెళ్తుంటాయి, ఈ పల్లానికి నీళ్లు వెళ్తుంటాయి కాబట్టి తన ఉయ్యల్లాగా ఉంటుంది అనమాట. ఆ ఏనుగు ఉయ్యల్లాగా ఉంది, దాని మీద కాకి కూర్చొని ఉంది, కాసేపు ఆ మాంసం ముద్దను తింటుంది, ఆ చక్కగా నదిలో ఉంటే నీళ్లు తాగుతుంది. ఈ విధంగా చూస్తూ ఆ చక్కటి గాలి అంతా కూడా ఆస్వాదిస్తూ ఆ ఏనుగు వెళుతోంది. కాకి అనుకుంటున్నాను ఎంత చక్కటి జీవితం పొందా నేను, చక్కగా ఉయ్యల్లాగా ఉంది, చూసి చక్కటి ఆహారం దొరుకుతుంది, చక్కటి గాలి ఉంది, చక్కటి నీళ్లు ఉన్నాయి, ఎంత గొప్ప అదృష్టం జీవితం నాది అని చెప్పేసి అలా అనుకుంటూ ఆ చక్కగా నిద్రలో జారుతుంది అనమాట. చక్కగా ఆహారం దొరికిన తర్వాత ఏమవుతుంది, సహజంగా నిద్ర చేస్తుంది. ఆ ఏమైంది, ఆ ఏనుగు మీద చక్కగా నిద్రలో జారుతుంది అనమాట. ఇక కొద్దిసేపు అయిన తర్వాత గట్టిగా చప్పుడు వినపడింది. ఆ చప్పుడు మేల్కొని చూస్తే ఏమైంది, ఈ నది కాస్త సముద్రంలోకి కలిసే సమయం అన్నమాట. ఆ కలిసే సమయానికి అప్పటికే ఏమైంది, దగ్గరలో ఉన్నటువంటి మొసళ్ళు, ఆ రకరకాల చేపలన్నీ కూడా, షార్క్ చేపలు, పెద్ద చేపలన్నీ కూడా ఈ ఏనుగు దేహానంతా కూడా ఒకటి లాక్కొని తినేసాయి. ఎప్పుడైతే ఈ శరీరం లేకుండా పోతుందో ఏమవుతుంది, దీనికి కూర్చోడానికి ప్రదేశం లేదు. ఈ కాకి కాస్త ఏమైంది, పైకి లేచి చూసేసరికి ఇంచుమించు సముద్రం యొక్క
మధ్యకి వచ్చేసింది. ఇక పైకి వెళ్తుంది, తిరిగి తీరం చేరుకోవాలని చెప్పేసి శక్తి చాలన లేదనమాట. ఇది కాస్త కాకి తన రెక్కల్ని శక్తిని ఉపయోగించి తీరం వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, కానీ చాలా కష్టపడుతుంది అనమాట. అది తన యొక్క శక్తి అంతా కూలి తీసుకొని రెక్కలు కొట్టే ప్రయత్నం చేస్తుంది, కానీ సముద్రమే కనబడుతుంది. ఈ ఉపమానం భౌతిక ప్రపంచంలో ప్రజలకి అన్వయింపజేస్తుంది అనమాట. మానవుడు ఏం చేస్తున్నాడంటే తను కష్టపడినటువంటి కొద్ది సంపాదనకి ఇంద్రియపరమైన భోగాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకొని నేను చక్కగా జీవిస్తున్నాను, చక్కటి ఏర్పాట్లలో ఉన్నాను అని చెప్పేసి తన ఏర్పాట్లతో ఆయన సంతోషపడి అసలు విషయం మర్చిపోతాడు. ఏమిటా అసలు విషయం? మృత్యు ఆసనమైనప్పుడు తను చేసినటువంటి సాధన అంతా కూడా గుర్తుకొస్తుంది అన్నమాట. మనిషి కూడా ఉంటాడు, నేను 10 సంవత్సరాల తర్వాత ఇలా ఉండాలి, 20 సంవత్సరాలు ఇలా ఉండాలి అని దీర్ఘంగా ప్రణాళిక వేసుకుంటాడు. ప్రణాళిక వేసుకోవడం తప్పేం లేదు, కానీ ఆధ్యాత్మిక ప్రగతి, ఆధ్యాత్మిక అభ్యాసం చేయడం కూడా ఎలా చక్కగా అభ్యాసం చేయాలి అని ప్రణాళిక వేసుకున్నప్పుడు అతను నిజమైనటువంటి వివేకవంతుడు, బుద్ధివంతుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏది మనం పాటిస్తున్నామో ఈ సంకీర్తన విధానం, భక్తితో సేవ విధానం చాలా చాలా గొప్పది, చాలా రేరిటీ. భక్తితో సేవ విధానం అది దేవాలయం శ్రీకృష్ణ భగవాను పట్ల భక్తితో సేవా విధానాన్ని పాటించడం అది సాధారణ విషయం కాదు. కృష్ణవర్ణం తుషారకృష్ణం సాంగోపాంగస్య పార్షదం ఈ శ్లోకంలో వివరించారు. యజంతి సుమేధసః, అత్యంత మేధావులు మాత్రమే ఈ భక్తియుక్త సేవా విధానంలో పాల్గొంటారు. కాబట్టి ఏదో విధంగా ఈ భౌతిక ప్రపంచంలో రాబడ్డాం. ఈశ్వర భావన చేత చెప్పినట్టు భగవంతుడు ఆ స్వేచ్ఛను కూడా మనం దుర్యోగపరుచుకున్నాం, ఈ స్థితికి వచ్చాం. కానీ విశేషమైన అనుగ్రహం వల్ల, దేవాదేవుల యొక్క విశేష అనుగ్రహం వల్ల, చైతన్య మహాప్రభు యొక్క విశేష అనుగ్రహం వల్ల, పూర్వాచార్యుల యొక్క విశేష అనుగ్రహం వల్ల మనం వేరే విధంగా పరమ ప్రామాణిక గ్రంథాలంటి భగవద్గీత యథాతథం శిల ప్రభుపాద గ్రంథాలు మన చేతికి అందాయి. ప్రామాణికటువంటి కృష్ణ పరంపర ఉన్నటువంటి భక్తుల యొక్క సాంగత్యం మనకు లభిస్తుంది. సో ఈ అవకాశాన్ని దయచేసి దుర్వినియోగంగా పరచుకోకండి. దయచేసి ఎవరు కూడా దుర్వినియోగ పరచుకోకండి. ఇప్పుడు ఏదైతే భగవద్ధామాన్ని చేరుకోవడానికి ఎన్ని సదుపాయాలు ఇవ్వబడ్డాయో అది భవిష్యత్ తరాల్లో ఎంత క్లిష్టంగా ఉంటాయనే విషయాన్ని మీరు మర్చిపోకండి. చాలా గొప్ప సదుపాయాలు మీరు పొంది ఉన్నారు ప్రస్తుతం. ఊహించుకోండి, జస్ట్ గతంలో ఎలా ఉంది, ప్రస్తుత ప్రపంచ విధానం ఎలా మారిపోయింది. ఈ విధంగా మనకు భాగవతంలో వర్ణన వస్తుందన్నమాట. 10,000 సంవత్సరాల పరిస్థితి కూడా భాగవతంలో వర్ణించారు. ఇప్పుడు పొందినటువంటి అనుకూలమైన విధానం అప్పుడు లేకుండా పోవచ్చు. కాబట్టి తీవ్రమైన భక్తుడు భక్తియుక్త సేవా విధానాన్ని నిర్వహించడానికి అవసరమైన సదుపాయాలన్నింటినీ కూడా ఈ జన్మలోనే తీవ్రంగా తీసుకొని ఈ జన్మలో భగవద్గీత వెళ్ళాలనే సంకల్పం కలిగి ఉండాలి. డోంట్ టేక్ అదర్ ఛాన్స్. ఇంకొక అవకాశం తీసుకునే ప్రయత్నం చేయకండి. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. మనకు కలియుగంలో చివరి భక్తి యుగం ఈ యొక్క చైతన్య మహాప్రభు అవతరించినప్పటి నుంచి 10,000 సంవత్సరాలకు ఈ భక్తియుక్త విధానం చాలా ఉత్కృష్టంగా కొనసాగుతుంది. ఆ తర్వాత కలి యొక్క ప్రభావం చాలా పెరిగిన తర్వాత భక్తియుక్త సేవ విధానాన్ని పాటించే వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఈ చెట్ల పొదల్లోనో
ఎక్కడో ఉండి నదులు వెళ్తుంటాయి కదా, ఆ పొదల్లో ఎక్కడ కూడా ఉండి వాళ్ళు ఈ రాత్రి సమయంలో బయటకు వచ్చి అసలు ఆహారాన్ని తీసుకొని వాళ్ళు తిరిగి వాళ్ళు కనుమరుగవుతుంటారు అనమాట. పరిస్థితి అంత దయనీయంగా తయారవుతుంది. ఇప్పుడే చూస్తున్నాం మనం, పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటున్నాయి. కాబట్టి శ్రద్ధగా ఎవరైతే భక్తి సేవలు నిర్వహిస్తారో వారు భగవద్ధామం చేరుకున్నట్టయితే, శ్రద్ధ లేని వాళ్ళు తిరిగి భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకుంటారు అని తెలియజెప్పే శ్లోకం ఇదన్నమాట. భక్తియుక్త సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. భక్తి ఆమాం అభిజానాతి. కేవలం భక్తియుక్త సేవ, శ్రద్ధ ఉన్నటువంటి భక్తి ద్వారా మాత్రమే నన్ను అవకాశించారు. సరైన వాళ్ళు తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి తిరిగిస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సరళంగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ పట్ల ఆచరించే భక్తి అందరినీ సంతృప్తిపరిచేస్తుంది. భాషలో కూడా మనకు చక్కగా శ్రీమద్ భాగవతం 4వ స్కందం 31వ అధ్యాయం 14వ శ్లోకంలో చాలా చక్కగా వివరించారు. యథా తరుణూల నిశ్చేషణేన రుప్యంతి స్కందభుజో ప్రశాఖ ప్రాణోపహరచయతేంద్రియాణం తథైవ సర్వరణమచ్యుతేజ్యం. సరళంగా భక్తుడు ఎప్పుడైతే చెట్టు యొక్క కొమ్మలకి రెమ్మలకి కాకుండా చెట్టు యొక్క బోధకి వేళ్ళకి మనం చక్కగా ఎరువుని నీళ్ళని పోసినట్టయితే అన్ని శాఖలన్నీ కూడా సేవ చేసినట్టు అవుతుంది, అన్ని కూడా పుష్టి చెందుతుంది. అదేవిధంగా ఆహారాన్ని ఉదరానికి అందించడం ద్వారా అన్ని ఇంద్రియాలు శక్తిని పుంజుకుంటాయి. అదేవిధంగా సర్వానికి మూలాధారం వంటి దేవాలైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామాన్ని జపించడం ద్వారా, ఆ రూపం గురించి చర్చించడం ద్వారా, ఆయన క్లియర్లను చర్చించడం ద్వారా అన్ని సమస్త దేవతలు, సమస్త మానవులు, సమస్త దానవులు కూడా సంతృప్తి చెందుతారు. సులభంగా సరళమైన విధానం చైతన్య మహాప్రభు మనకి ఇచ్చారన్నమాట. చైతన్యం వచ్చినటువంటి విధానం ఏంటి? సామూహిక సంకీర్తన యజ్ఞము. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే. దీనికి పెద్ద పెద్ద విద్యార్హతలే అవసరం లేదు. సరళంగా భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అంగీకరించగలగాలి. ఆయన సకల ప్రపంచ నియామకుడు. ఒక బ్రహ్మాండం కాదు, అనేకమంది బ్రహ్మాండాలు ఆయన సృష్టించి పోషించి లయింపజేస్తున్నాడు. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే, భగవద్గీత భాగవత గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ఆయన దివ్యత్వం ఏంటో తెలుస్తుంది. శ్రీకృష్ణుడు సాధారణ వ్యక్తి కాదు, ఎంత ఘనమైన వాడు అని చెప్పేసి మనం ఆ భక్తుల సాంగత్యం ద్వారా, భక్తుల నుంచి శ్రవణం చేయడం ద్వారా, భగవద్గీత భాగవత గ్రంథాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆయన దివ్యత్వం ఏంటో తెలుసుకొని ఎంత పరమ పవిత్రమైన వ్యక్తి అని అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి భక్తిత సేవలో ఆయన నిమగ్నం అవుతారు. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇక్కడ దేవాలయ శ్రీకృష్ణ భగవాన్ మన నుంచి ఆశించేది ఏంటంటే, అతని యొక్క నామాన్ని స్మరించినంత మాత్రాన్నే తను అర్థం చేసుకోవడానికి కావాల్సిన అన్ని సదుపాయాల్ని ఆయన ఇవ్వడం జరుగుతుంది. భక్త్యామాం అభిజానాతి. సరళంగా భక్తి సేవల్ని ఆచరించే భక్తునికి అతనిలో ఉన్నటువంటి అజ్ఞానంతా కూడా తొలగించి వేయడం జరుగుతుంది. మనం 2వ శ్లోకంలో భాషల్లో చదువుతూ రచించుకోవడం జరిగింది. సహజంగా కలియుగంలో ఉన్నటువంటి ప్రజలకు శ్రవణాశక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఆ శ్రవణాశక్తిని ఏ విధంగా పొందవచ్చు? సాత్ మహత్ సేవాయాం.
మహాత్ముల యొక్క సేవ చేసినప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని? దేవర్షి నాదుల వారు తన శిష్యుడి వ్యాసుల వారికి తెలియజేస్తున్నమాట. తన యొక్క పూర్వజన్మ గాథని తెలియచేస్తూ కొన్నిసార్లు ఆ శూద్రాణి మా తల్లి గారు కొన్నిసార్లు సేవలను చేయలేని పరిస్థితి ఎదురైనప్పుడు నేను స్వయంగా ఆ మహాత్ములకు సేవ చేసే అవకాశం నాకు లభించేది. నేను వారికి సేవ చేసిన తర్వాత వారి యొక్క అనుమతిని తీసుకొని వారి యొక్క ఉచిష్టాన్ని తీసుకునేవాడిని. వారి యొక్క దివ్య అనుగ్రహం చేత భగవంతుని యొక్క దివ్యవంటి నామ రూప గుణములని పట్ల అనురక్తి కలిగింది. మనం అవగాహన చేసుకోవాలి. ఎప్పుడైతే శుద్ధ భక్తులకి మనం భక్తి మార్గాన్ని పాటించే వాళ్ళకు కూడా మనం 3 రకాలుగా మనం చూడవచ్చు: కనిష్ట, మధ్యమ, ఉత్తమ. ఎవరికైనా సరే ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యాన్ని లభించి వారు సేవ చేసే అవకాశం పొందినట్టయితే గొప్ప అదృష్టంతులుగా మనం భావించవచ్చు. వారి యొక్క విశేష అనుగ్రహం చేత మన జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది అన్నమాట. హృదయ కల్మషాలని కూడా తొలగిపోతాయి. అనేక జన్మలుగా మనం ఈ కల్మషాలని మన వెంట వస్తున్నాయి. కానీ అవన్నీ కూడా పూర్తిగా నశింప చేపడతాయి ఎప్పుడు? విష్ణు భక్తి రథాత్మనాం. ఎప్పుడైతే విష్ణు పట్ల శ్రద్ధతో భక్తి సేవల్ని నిర్వహిస్తామో అప్పుడు ప్రారంభం, కూటం, ఫలోన్ముఖం అన్ని కొన్ని కోట్ల జన్మల్లో ఉన్నటువంటి పాపాలని కూడా ఈ పాప బీజాలన్నీ కూడా పూర్తిగా భస్మైపోతాయి అన్నమాట. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం అమేనైవ ప్రలీయత విష్ణు భక్తి రథాత్మనాం. మనకు బౌద్ధులు కూడా దేవాదేవి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తూ ఎలాంటి భక్తులు భక్తి సేవలో సంపూర్ణంగా నిమగ్నం అవుతారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఏషాం తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. ఎవరైతే సర్వపాపాల నుంచి విముక్త స్థాయిలో ఉంటారో ద్వంద్వాలన్నీ కూడా అతను కూడా ద్వంద్వాల నుంచి విముక్తి చెంది ఉండాలి. ఇవన్నీ కూడా క్రమంగా భక్తి సేవలో సంపూర్ణంగా నిమగ్నం అవడానికి పొందే సూచనలు అన్నమాట. ఇలాంటి సూచనల్లో ఇలాంటి చిహ్నాలు కనబడుతున్నాయంటే అతను భక్తి సేవలో సంపూర్ణంగా నిమగ్నమయ్యే స్థాయికి వెళ్తున్నాడు అని అర్థం. అంటే అతను పాపాల నుంచి ముక్తి చెందుతున్నాడు, ద్వంద్వాల నుంచి ముక్తి చెందుతున్నాడు అంటే అతను శుద్ధ భక్తి సేవలో నిమగ్నం కాబోతున్నాడు అని అవగాహన చేసుకోవాలి. అంటే అది శ్రద్ధగా భక్తి సేవ నిర్వహిస్తున్నాడు. తద్వారా ఈ జన్మ అంత్యకాలంలో అతను భగవంతుని యొక్క నామస్మరణ చేసి తిరిగి తన స్వధామానికి అని వెళ్తున్నాడు. ఈ భావన, ఈ యొక్క మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. అంతేకాని అశ్రద్ధగా ఉండకూడదు. ఇది మనకు 3వ శ్లోకంలో మనకు శ్రీకృష్ణ స్వామి వారు తెలియపరుస్తున్నారు. అశ్రద్ధగా మీరు ఉండకండి. అశ్రద్ధగా ఉన్న వాళ్ళు ఏమవుతారు? నన్ను పొందలేరు. అలాంటి వారు ఏమవుతారు? తిరిగి దుఃఖాలతో కూడుకున్న ఈ ప్రపంచానికి తిరిగి వస్తారు. ఒక భక్తుని చేత చెప్పి ఎన్నిసార్లు దేవాదేవి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ దుఃఖం అనే పదాన్ని ఉపయోగించారో లెక్కించమని చెప్పాను అనమాట. ఇంచుమించు ఒక 50 సార్లు పైగా వచ్చి ఉంటుంది అనమాట. భౌతిక ప్రపంచం యొక్క స్వభావాన్ని శ్రీకృష్ణ స్వామి వారు తెలియజేస్తున్నమాట. దుఃఖం అనే పదాన్ని ఈ భౌతిక ప్రపంచాన్ని తెలియజేస్తూ 50 సార్లు పైగా ఉపయోగించారు ఈ పదాన్ని. దుఃఖం అని చెప్పేసి. అయినా కూడా మనం ఇంకా ఏదో ఈ భౌతిక ప్రపంచంలో లభిస్తుందని చెప్పేసి మనం మెడలు కట్టే ప్రయత్నం చేస్తాం అనమాట. సో యథార్థమైనటువంటి భక్తులు ఏం చేస్తారంటే ఈ భౌతికమైన ప్రపంచం పట్ల ఎలాంటి ఆశ పెట్టుకోడు. మన శుద్ధ భక్తులు చూపిన మార్గంలో మనం వెళ్ళాలి. మహాజనమైన గతాసపంత ధర్మస్తత్వం నిహతం గుహాయం అని చెప్పేసి మన గోపాల వారు మనకు మహాజనులు అన్నమాట. ఒకసారి మేము తెలుసు మనకి టాలీవుడ్ స్టార్స్
హైదరాబాద్లో ఉంటారు. బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ఏ విధంగా ముంబైలో ఉంటారు. హాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ఈ యుఎస్ఏలో ప్రదేశం ఉంది. నాకు గుర్తురావడం లేదు. శ్రీ రాధాగోవింద శ్రీరాజ్కి, శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్కి, శ్రీ ప్రభుపాల్కి, వారు ఒకసారి శిల ప్రభుపాల్ వారు ఆ ప్రదేశానికి దగ్గరగా ఉన్నారు. తన శిష్యులతో పాటు అక్కడ నడుచుకుంటూ జపం చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ప్రభుపాల శిష్యులు భవానంద స్వామి అని చెప్పేసి చూపిస్తున్నమాట. అది చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ భూతల స్వర్గం అనుకుంటారు. అంత చక్కగా ఉంటుంది వాతావరణం, ఏర్పాటు చేసిన పార్కులు, కొలన్లు అన్నీ కూడా చాలా చక్కటి వాతావరణం అన్నమాట. అక్కడ వీళ్ళు హాలీవుడ్ స్టార్స్ ఉంటారు. ప్రభుపాల్ ఎంత చక్కగా ఉంది ఈ వాతావరణం అని చెప్పేసి అంటే ప్రభుపాల్ ఏం సమాధానం చెప్పలేదు. ఆయన ఏం చేశారంటే శిల ప్రభుపాల్ వారు ఒక్కసారిగా నోట్లో ఉన్నదంత లాలాజాన్ని పొడి తీసుకొని జస్ట్ ఉమ్మేశారు అనమాట. సో భవానంద స్వామికి వెంటనే విషయం అర్థమైంది. సో ఈ అంటే తర్వాత వివరిస్తూ ఈ భౌతిక ప్రపంచం దాన్ని దేంతో పోల్చారంటే దుఃఖాలతోనే కాదు ఇక్కడ ఎప్పుడు కూడా ఆశలు పెట్టుకోకండి అనే సందేశాన్ని ప్రభుపాల్ వారు తెలియజేశారు అన్నమాట. ఎలాంటిదంటే మరి ఇంకొక ఉదాహరణ కూడా ఇవ్వడం ఇస్తాను, మీకు అర్థం చేసుకోండి. ప్రభుపాల్ వారిని ఒక మహిళ వచ్చి కలిసింది అనమాట. స్వామీజీ, మేము ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించాం, మీరు వచ్చి ప్రారంభించాలి అని చెప్పేసి అన్నారు. సో ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందరినీ ఆనందంగా ఉంచాలని చేసే ప్రయత్నం ఉన్నారు. అది జరగని పని అన్నమాట. ఎందుకు ప్రభు అంటే ఈ భౌతిక ప్రపంచం అంటేనే దాని పరిస్థితి దుఃఖాలతో కూడుకుంటుంది. ఎవరిని కూడా ఆనందపరచలేదు అన్నమాట. అలాగా సో ఈ భౌతిక ప్రపంచం ఆ విధంగా డిజైన్ చేయబడి ఉంది. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే దీనికి ఆధార వ్యక్తులు దేవాలయ శ్రీకృష్ణ భగవాన్ యొక్క గొప్పదాన్ని అవగాహన చేసుకొని అతని పట్ల భక్తి ప్రపత్తులను పెంపొందించుకొని శరణాగతి పొంది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే భగవాన్ యొక్క నామ రూప గుణాల పట్ల ఆశంది నిరంతరం సర్వకాల సర్వవస్థలను అతను స్మరిస్తూ భక్తులు నిర్వహించి భగవద్గీత ప్రయత్నం చేస్తారు. కానీ తిరిగి అనిత్యమైన దుఃఖాలతో కూడిన ప్రపంచంలో రావాలని కోరుకోవాలన్నమాట. అందుకు శిల ప్రభుపాల్ వారు ABCD ఫార్ములా మనకి ఇచ్చారన్నమాట. A స్టాండ్స్ ఫర్ అసోసియేషన్, భక్తుల యొక్క సాంగత్యం పొందడం. B స్టాండ్స్ ఫర్ బుక్ రీడింగ్, శిల ప్రభుపాల్ భగవద్గీత బోధ గ్రంథాన్ని అధ్యయనం చేయడం మనకి ఎంతగానో సాయం చేస్తుంది. C స్టాండ్స్ ఫర్ చాంటింగ్, భగవాన్ యొక్క నామాన్ని నిర్దేశంగా ప్రతిరోజు క్రమబద్ధంగా 16 మార్లు జపం చేయడం, అంతే సదుతో ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయడం. D స్టాండ్స్ ఫర్ డైట్ అండ్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, కేవలం భగవత్ ప్రసాదాన్ని స్వీకరించాలి, ఎక్కడ పడితే అక్కడ వంచడం సరికాదన్నమాట. సో ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే మన భక్తి సేవలో వేయడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో చక్కగా ప్రసాద్ అరేంజింగ్ ఫర్ దర్శన్. ఓకే, యూ కెన్ షో ఆల్ ద రాధా గురించి అస్సకి అండ్ హారతి. మీరందరూ కూడా ఆనంద నుండి భక్తులు హారతి చూస్తున్నారని అనుకుంటున్నాను. మనకు ద్వారకా మహత్యంలోనూ స్కందపురంలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క హారతిని మనం దర్శిస్తామో అనేక వేల జన్మలు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించి వేస్తుంది. అది భగవంతుని హారతిని దర్శించడం వల్ల కొన్ని మహత్యం. చాలా మందికి తెలియకుండా పోవచ్చు. తెలియకుండానే మన బాలాజీ గోవింద వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం, ప్రత్యేకించి ఈ యొక్క హారతి దర్శనం కోసం, హారతి సెటారి కోసం ఎంతోమంది ప్రముఖులు ఆశిస్తుంటారు.
సో వాళ్ళు తెలియకుండానే దాన్ని పొందే మహత్య అనమాట ఇది. ద్వారకమాతలో చెప్పడం జరిగింది, సందర్భంలో కూడా తెలియజేస్తారు. భగవంతుని ఆత్మ దర్శనం చేసుకున్న మాత్రాన్ని అనేక జనుల పాప సంస్కారం తెలియజేస్తుంది. సో చెప్తూ మనం ప్రవచనం ముగిస్తున్నాం. భక్తులు ప్రశ్న ఉంటే అడిగి ఊరి చేసుకోవచ్చు. ఎవరికైనా ప్రశ్న ఉన్నాయా? ఏ క్వశ్చన్స్? ప్రశ్న లేనట్టయితే ఒక 2 నిమిషాలతో కీర్తనతో ముగిస్తాం మనం. షో ప్రభుపాద ఆల్సో. అదర్ గురించి అండ్ ప్రభుపాద ఆల్సో. షూర్. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna,
श्री राधा श्रीराज की, श्री पद्मावत बाला श्री गणिता की, रोमात की, श्री जागर सता प्रेमा। शरणार्थी को संभालेगा। So online classes end. Online को వెళ్తుందా? So ఈ शरणार्थी कितना इंडिया नंबर राधा कृष्ण प्राण मोरा युगल किशोर, राधा कृष्ण प्राण मोरा युगल किशोर, श्रीगले मरणे गति अरुणाहि मोरा, श्रीगले मरणे गति अरुणाहि मोरा, राधा कृष्ण प्राण मोरा युगल किशोर, राधा कृष्ण प्राण मोरा युगल किशोर। वीरा तोले चली कदमेरा बना, वीरा तोले चली कदमेरा बना, रतना वीरा उपा सबोधना
Gauri Ange Vivo Chandanera Janda Gauri Ange Vivo Chandanera Janda Chamara Tulavo Kave Heri Mukha Chandra Chamara Tulavo Kave Heri Mukha Chandra Radha Krishna Radha Krishna Malati Mala Divodo Har Gale Malati Mala Divodo Har Gale Adhare Dunia Divo Karpura Tamuri Adhare Dunia Divo Karpura Tamuri Radha Krishna Radha Krishna Lalita Vishakari Jata Saki Vrunda Lalita Vishakari Jata Saki Vrunda Adhyaya Gauri Go Seva Charanarvinda Adhyaya Gauri Go Seva Charanarvinda Radha Krishna Radha Krishna Krishna Chaitanya Prabhu Radhe Rama Krishna Chaitanya Prabhu Radhe Rama Sriha Vilasa Kure Narutama Rasa Sriha Vilasa Kure Narutama Rasa Radha Krishna Radha Krishna Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Jai Prabhupada Jai Prabhupada
సో ఈ కీర్తన సఖి ఉంది విజ్ఞప్తి శిల తుందర్ స్టాక్ రచించిన ప్రార్థన నుండి ఈ శ్లోకానికి 6 శ్లోకాలు ఉన్నాయి. అది భావం చదివిస్తాను. మొదటి శ్లోకం యొక్క భావం: దివ్య ప్రేమికులని శిష్య రాధాకృష్ణుని నా పంచప్రాణములు, నేను జీవించి ఉన్న మరణించిన వారే నాకు ఏకైక ఆశ్రయం. యమునా నది ఒడ్డున కదమ్మ వృక్షముల వనములో వారిని దివ్య రత్నముల సింహాసనంపై ఆసనం చేసేదను. వారి దేహములకు చందనంతో లేపనం పెట్టుదను, చామరతో వారికి విసిందును. నేను వారి చంద్రబింబం వంటి ముఖములను ఎప్పుడు దర్శించగలుగుతాను. మాది కుష్మంతో హారం అల్లి వారి కంఠములను అలంకరించుదును, వారికి కర్పూర తాంబూలములను అర్పించుదును. లలిత విశాఖ నాయకత్వంలో గల సకుల అనుమతితో శ్రీ శ్రీ రాధాకృష్ణ చరణారంగములకు సేవ చేయదును. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క దాసాను దాసుడైన ఈ నరోత్తమ దాస్ ఠాకూర్ దివ్య జంటైన రాధాకృష్ణ సేవను అభిలషిస్తున్నాడు. హరే కృష్ణ. శ్రీ శ్రీ భగవద్గీత యథాతథంకి హరే కృష్ణ. హరే కృష్ణ.